ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, ఎక్కడ పోయినా సరే మా జిల్లాల ఎస్ఐలు సిఐలు అంతా నల్గొండలో కనబడతారు, ఇక్కడ బాగుంటారు, డిఎస్పీలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో బాగుంటారు అని చెప్తుండు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ లంగగాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు పట్టుకున్నలు కూడా నల్గొండోళ్ళే, ఎస్ఐ డిఎస్పీ. అందుకని ఆయనకు బాగా గుర్తుకుంది. అది ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పిండు. చెయ్యాల్సినటువంటి అభివృద్ధి నువ్వు మండలాలు తెచ్చుకున్నావు, కనీసం మీకు బిల్డింగులు తెచ్చుకోలేదు, ఎంఆర్ఓలు ఎంపీడీ వాళ్ళు సన్యాసి అని మాట్లాడతారు. ఈయన 3 నూతన మండలాలు నా తుంగతుర్తి నియోజకవర్గంలో, అడ్డగూడూరు, నాగారం, మద్దిరాల, 3 నూతన మండలాలకు నిన్న ఈ సన్యాసి 2 మండలాలకే బిల్డింగ్ ఇచ్చిపోయింది. మరి 3వ మండలం ఏం పాపం చేసిందిరా? నువ్వు తెలియకలోని కదా, నువ్వు మునగానివి కదా. 3 మండలాలు నూతనంగా ఏర్పడితే మరి 2టికే ఇచ్చిన శాంక్షన్ అంటే సన్యాసి నువ్వా మేమా? ఎవడు సన్యాసి? నూతన జిల్లాల ఏర్పాటు, నూతన మండలాల ఏర్పాటు జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఫస్ట్ కలెక్టరేట్లో నిర్మించుకుంటూ వచ్చారు. ఈ టర్మ్ చేయాల్సిన అదే మండలాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ నిర్మాణం ఈసారి జరుగుతుంది. సరే, ఆ లోపలనే గవర్నమెంట్ మారింది, నీకు ఏదో అవకాశం దొరికింది. కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా, నీ ఊళ్ళో మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ, నీ ఊళ్ళో ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు విషయంలో కానీ, నీ ఊళ్ళో రైతు బంధువు, నీ ఊళ్ళో రైతు రుణమాఫీ, మరి ఇవన్నీ ఒకటి చేసిండు. నీ 24 గంటల కరెంటు కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చింది నీ ఊరికి. మరి నువ్వేంత పొడుగు మాట్లాడినావు. అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊరిలో పెట్టేసి వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తావు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట, అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బెంచ్ తిరుగుతుంది. 2 తప్పే. ఎందుకంటే ఈయనకు బెంచ్ కూడా లేదు జగదీష్ రెడ్డికి, అది కూడా తప్పే. పక్కనే ఉండే మరి పక్క పంటి 10 కిలోమీటర్లే నీ మీటింగ్ కానించి, మరి పోయి చూసేస్తే అర్థమవుతుండే కదా ఆయనకు ఉన్నటువంటి భూములు ఏందో, ఆయనకు ఉన్నటువంటి గడేందో. ఆ ఊరు మొత్తంలో ఆయన ఇల్లే పెద్దగా ఉందని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఎస్సీ హాస్టల్ నడిపించేది. ఎస్సీ హాస్టల్ ఆయన ఇంట్లో నడిపించేది. అది సమితి ఉంటుండే నాగారం గతంలో. అంత పెద్ద ఇల్లు, పెద్ద కుటుంబం, ఆయన భూస్వామి. నీ ఊరికి పోయి చూద్దాం పారాదు, నీ ఊరికి పోయి చూద్దాం. నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, గోడల మీద రాతలు, గోడలు దుంకుడు, తర్వాత స్క్రీన్ ప్రింటింగ్. నీ బతికెంత మరి? నువ్వు వేడికెళ్ళి వచ్చినావు, సరే అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినావు. ఆయన ఈ రోత మాటలు, రోత డైలాగులు మానవాయిగా. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ, అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా, కేటీఆర్ గారి గురించి మాట్లాడినా, ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా, ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకేం లేకుండే చాలా సంపాదించి చూద్దాం పారు జగదీష్ రెడ్డి అని. అరే మేమన్నాడు కాదు నాయన, నీ పక్కపొంటి నిలబడ్డాడు కదా స్థానిక శాసనసభ్యుడు. మొన్న వీడియో వైరల్ అయితే చూసినావు కదా నువ్వే. వైన్స్ దుకాణం వాళ్ళని కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. వాని పక్కపొంటి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది. ఈడు దొంగే కదా. కాబట్టి వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అది ఏమన్నా ముద్దుకుందా ముచ్చట? దయాలు వేదాలు వలించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్క పొంటి నిలబడి మాట్లాడతారు. వీళ్ళ విమర్శించేది